అందరికీ నమస్కారం అండి. అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ అమ్మ పల్లెటూరు ముచ్చట్లకు స్వాగతం. ఈరోజు మా పుట్టింటికి వచ్చానండి. మా అమ్మగారు ఊరికి అమ్మని చూశాను, వదిన్ని పలకరించాను, ఒక గ్లాసు మజ్జిగ తాగాను. ఇక్కడ బయట వచ్చి కూర్చున్నానండి. గబగబా వచ్చి అన్నీ చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తు చేసుకుంటూ ఆనందపడాలో బాధపడాలో అర్థం కావట్లేదండి. బాల్యంలో గడిపిన ఆనుమాలు ఒక్కటి కూడా కనిపించలేదండి. అప్పుడు ఆడిన చేలుగట్లు, మామిడోనాలు, పంట కాలువలు, గుడి బడి ఏమీ లేవండి. గుర్తు చేసుకోవడానికి కూడా రూపురేఖలు లేవండి. 60 సంవత్సరాలకి ఇలా అయిపోతుందేమోనని అనిపించిందండి. ఇలా రూపురేఖలు లేకుండా అయిపోయినాయండి. మనిషికి 4 దిశల్లో బాల్యం దిశ చాలా గొప్పదండి. జీవితం ముగిసే వరకు ఆ జ్ఞాపకాలు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి. ఇప్పుడు మా ఊర్లో కళ్ళు గౌడు గారు దగ్గరికి వెళ్తా ఉన్నానండి. అదంతా చూపిస్తాను. రేపు మళ్ళీ అమ్మను కలిసిన వీడియో చూపిస్తానండి. ఇదండి ఈరోజు అక్కడ కూర్చొని అంతా నేను చేశాను. లైక్ చేయండి నచ్చితే. ఇవండి మా ఇంటి పక్కనే మాకు కైలు వరి పొలాలు ఉంటాయండి. ఇక్కడంతా మేము ఆడుకుంటూ పాడుకుంటూ బాల్యాన్ని గడిపినామండి. ఇవన్నీ బరిలిపోతూ ఉన్నాయి. ఇదేనండి మా ఇల్లు, మా అన్నోళ్ళ ఇల్లు. ఇంతకుముందు దూలాపిల్లు ఉండింది. ఇప్పుడు వాళ్ళు అంతా కొట్టేసి బాగా కట్టుకున్నారు. ఇదే ఇల్లు, ఇవే పొలాలు, పక్కనే పొలాలు. ఇక్కడ మేము ఎట్లా ఆడుకుండేవాళ్ళం అండి. చెమ్మా చెక్కలైతేమి, కుందాటలైతేమి, బెజ్జాటలైతేమి, బిళ్ళా కోళ్ళ ఆటలైతేమి, గోళీల ఆటలైతేమి, ఎన్ని ఆటలు ఆడుకుండేవాళ్ళము. ఇక్కడ చాలా మెమొరీ జ్ఞాపకాలండి మాకు. ఇంటి పక్కన చాలా బాగుండేది. వంకాయలు బజ్జీలు, మామిడికాయలు పచ్చళ్ళు, ఇలా ఎప్పుడూ మామిడికాయ వాడాల్సిందేనండి అయిపోయే వరకు. సీజన్లోను 20 మంది కూర కావాలి. ఈ చెట్లో కోసుకొని పోయేది. కుప్పనూరు పుళ్ళప్పుడు, ఊరి కోతలు అప్పుడప్పుడు అన్నాలు పెట్టేవాళ్ళండి. వాళ్ళకంతా భోజనాలు పెట్టాలా, ఎంతెంతో కూరలు వండాలా. 3 పూట్లు భోజనాలు దబర్లుగా ఇలా కోసుకొని ఈ చెట్టున ఇదేనండి దగ్గరలోనే ఇల్లు కూడా ఇలానే ఉంటుంది. ఇది బావి అండి. ఈ బావి చూడండి. ఈ బావిలో మునిగేవాళ్ళము, చేసేవాళ్ళం మేము. ఇది బావి చాలా బాగుంటుందంటే మనకు మేము. ఇదిగండి గౌడు చెట్టు మీద ఉన్నారు. అంతా కళ్ళు కుండలు ఇగండి. చెట్టు మీద గౌడు గారు ఎక్కున్నారు. అవన్నీ ఇప్పుకుంటారు మధ్యాహ్నం టైంలో అండి. వాళ్ళు రోజు 3 సార్లు ఎక్కి 3 సార్లు దిగుతారంటండి. తాటి చెట్లు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి ఆ కష్టానికి తగ్గట్టు గిట్టుబాటు ఆదాయాలు లేవంటండి. పాపము వాళ్ళ గవర్నమెంట్ ఆదుకోవాలా. వాళ్ళ వృత్తిని కాపాడి గవర్నమెంట్ వాళ్ళకి సహాయాలు అందించాలండి ఏదో ఒక రూపంలో. ఇలా వృత్తిని బాగొట్టకుండా వాళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారంటే పల్లె రైతుల కోసం పల్లె రైతులకు ఇది సహజమైన పానీయం అండి. వాళ్ళు అందిస్తున్నప్పుడు వాళ్ళందరినీ మనం గౌరవించాలా. వాళ్ళని విలువగా వాళ్ళకి సహాయాలు సహకారాలు అన్నీ అందించాలండి. ఇదండి గౌడు గారు. మీ పేరేంటి? వెంకటమునే. అక్కడ ఎన్ని కుండలు కట్టారు? 5 నిండిపోయినాయా? ఇప్పుడు సాయంత్రం మీరు మాట్లాడండి. కళ్ళు తాగిన వాళ్ళు మాట్లాడితే కదా. మీరు కూడా తాగుతారా? ఎట్లుంటుంది కళ్ళు? బాగుంటుందా? కొంచెం మత్తు కిక్కుగా ఏమన్నా ఉంటుందా? అంటే మీకు చల్లదనం కోసం బాగా ఆరోగ్యం చల్లదనం అన్నీ ఉంటాయి. యూట్యూబ్ ఛానల్ కూడా నేను కూడా ఉన్నాను.
గౌడు గారు మీ పేరేంది? నా పేరు రామయ్య. ఇది కళ్ళు గీయడం వృత్తి మీకు? వృత్తి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 30 సంవత్సరాలు చేస్తున్నాం. మరి దాంట్లో ఎంత మాత్రం గిట్టుబాటు, ఎంత మాత్రం ఆదాయము? ఏం గిట్టుబాటు దాని సరిపోతుంది. మరి గిట్టుకుండా ఉంటే దాన్ని ఎందుకు చేస్తున్నావు? వృత్తిపరంగా బాగుంటుకోలేక. మరి వీళ్ళకి గిట్టడం లేదంటండి గౌళ్ళంట వీళ్ళు. మరి అందరికీ కళ్ళు అందించాలి కదా చల్లంగా ఎండలకి పల్లెల్లో. మరి వాళ్ళ చెట్లు ఎక్కాలా, కష్టపడాలా, వాళ్ళకి ఏమి గిట్టుబాట్లు కావటం లేదంట. గవర్నమెంట్ వాళ్ళకి ఏదన్నా సహాయం అందిస్తే బాగుంటుందండి. తాటికల్లా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ వృత్తి? నేను 20 సంవత్సరాలు చేస్తున్నా. మరి గిట్టుబాటు అవుతుందా నీకు? ఏడాది మేడం అప్పులు పోతున్నాయి సగం. గవర్నమెంట్ ఏమి ఇదా మీకు? లైసెన్స్ ఇచ్చున్నది. లైసెన్స్ ఇచ్చింది మీకు. సంవత్సరానికి ఇంతని వ్యాపారం కోసం డబ్బులు ఏమి ఇవ్వదా? మీకు గిట్టుబాటు కావటంలే అయితే. మీరు ఎన్నిసార్లు ఎక్కాలా చెట్లు, ఎన్నిసార్లు దిగాల? 3 పూటలు ఎక్కాలి, 3 పూటలు దిగాలి. మరి వ్యాపారం మరి లాభం లేకపోతే ఎట్ట చేస్తున్నావు గిట్టకపోతే? అదే కూలి కూలి పాటు వస్తుంది. చూపి కళ్ళు అదండి కళ్ళు నూరుకు వస్తూ ఉంది. బాగున్నాయంట కళ్ళు తాకుతున్నారు. ఈయన గౌడు గారు. ఆయన 3 సార్లు ఎక్కి 3 సార్లు దిగాలంట రోజుకి చెట్టు. వాళ్ళ వ్యాపారం ఏం గిట్టుబాటు లేదంటున్నారు. కూలి వరకే గిడుతుంది అంటున్నారు. గవర్నమెంట్ వదిలే కానీ ఉండును ఏం బదులే. ఇది కళ్ళు తాగారా మీరు? బాగుంటుందే. ఎట్లా ఆరోగ్యానికి? ఎండాకాలం. అరేక చూపించండి. దాంట్లో ఎన్ని పడతాయి? 2 చెమ్ములా? ఎన్ని చెమ్ములు తాగుతారు మీరు? 4 సరిపోతుందా? ఏమన్నా మత్తు కిక్ ఎక్కుతుందా? చల్లగా ఉంటుంది. ఓకే. మీరు తాగారా? ఎట్లా మత్తు ఎక్కినట్టుందా? లైట్గా ఉంటుంది. ఏమన్నా పద్యం పాడతారా? ఇప్పుడు పాడేవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా పాడేవాళ్ళు?